బైబిల్ వర్డ్స్ ఓరల్. సండే స్కూల్లో నేర్చుకున్న బైబిల్ వచనాలని మనకు ఇప్పుడు చిన్న బిడ్డలు వినిపించబోతున్నారు. షారోన్. డి మనోజ్ఞ ఓల్డ్ టెస్టమెంట్ నేమ్స్. God made the sun, the moon and the stars. He made the land, the oceans and all the animals and plants too. Then God made a man called Adam and a woman called Eve. God was very pleased what he made. Genesis 1:1-31. శామ్యుయల్ ఆశ్రిత్ రాజన్ ఓల్డ్ టెస్టమెంట్ వర్స్. యెహోవా నా కాపరి, నాకు ఏం కలదు. కీర్తనలు 21. ప్రిన్స్ గాడ్ మేక్ శాంసన్ స్ట్రాంగ్. When Samson was born, God blessed him and made him very strong. Samson helped to rescue the Israelites from their enemies. Judges 13:1-16. Thank you. బి కీర్తన God sends fire. Elijah knew that the God was the only God, but some people believed in a God called Baal. Elijah prayed to the God. He asked him to light a fire, and God sent fire from heaven. But nobody answered other people's prayers, and their fire did not light. 1 Kings 16th chapter 18-48 verses. Thank you. డానియల్ బై జీవన్ ముక్తా. God saves Daniel's friends. Daniel and his friends live in Babylon, but they did not worship the gods there. This made the king angry, and he threw Daniel's friends into a fire. God sent an angel to stay with them, and the flames did not hurt them. Daniel 3:1-30. Thank you. డి మనోజ్ఞ ఓల్డ్ టెస్టమెంట్ నేమ్స్. My name is Maragna. I am studying UKG. బైబుల్లో 2 పుస్తకాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన 39 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 27 అధ్యాయాలు, 2 కలిపి 66 అధ్యాయాలు. పాత నిబంధన ఆదికాండం, నిర్మాకాండం, దేవీకాండం, సంఖ్యాకాండం, తీర్థదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, మహమ్మ, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరంగీతము, యెషయా, యెరెమయా, విలాపవాక్కులు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, సిమోను, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా ప్రకటన. Goliath was a giant. He said bad things about God and his people. All the Israelites were afraid of him. David was just a boy, but God gave him the courage to kill Goliath with a javelin shot and a stone. 1 Samuel 17:1-52. Thank you. మెరీనా 91 కీర్తనలు 91 కీర్తన. కీర్తనలు 91.
మహోన్నతం చాటును నివసించేవాడు, సర్వశక్తి నిన్ను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రము, నా కోట, నేను నమ్ముకున్నాను దేవుడు. నేను యెహోవా గురించి చెప్పుచున్నాను, వేటకాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన లెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రము కలుగును. ఆయన సత్యము కేడుము డాలి అనున్నది. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటివేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సందరించి తెగులకైనను, రోగంకైనా నీవు భయపడుకుందువు. నీవు సింహంలో నాగపాంతలు తొక్కేదు, కొదం సింహం భుజంగా అనగదరకు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. 10 commandments. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే గాని, కింద భూమి ఉందే గాని, భూమి కింద నీళ్ళు ఉందే గాని, ఉండు దేని రూపమునైనను నీవు చేసుకొని కూడదు. వాటిని విగ్రహారాధన చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నీవు జ్ఞాపకము చేసుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు. దేవుడైన యెహోవా మత్తయి 22వ అధ్యాయం 37-38 ఇలా చెప్పి ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ ప్రభువు అయిన దేవునిని ప్రేమించవలెను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ధన్యవాదాలు. Jesus born, angels done. Trouble and darkness, dimness of anguish, and they shall be driven to darkness. Nevertheless, the dimness shall not be such as was in her vexation. The people that walked in darkness have seen a great light. They that dwell in the land of the shadow of death, upon them hath the light shined. For thou hast broken the yoke of his burden, and the staff of his shoulder, the rod of his oppressor, as in the day of Midian. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Of the increase of his government and peace there shall be no end, upon the throne of David and upon his kingdom, to order it and to establish it with judgment and with justice from henceforth even forever. The zeal of the Lord of hosts will perform this. This is the prophecy of Isaiah 400 years before the birth of Christ. Now, the birth of Jesus Christ was on this manner when, as his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with the child of Holy Ghost. When Mary was reading, meditating, and kneels to pray, the angel enters. Mary, the Lord has given you a special favor. He is with you. What kind of greeting this could be? Do not be afraid, Mary. God is very pleased with you. You will be conceived and give birth to a son. You must name him Jesus. The Lord God will make him a king. He will rule forever over his people. His kingdom will never end. How can this happen? I know no man. The Holy Spirit will come to you. Nothing is impossible with God. Your cousin Elizabeth is going to have a son in her old age. I'm the Lord's servant and hope everything that you are saying will come true. Mary's betrothed found out this and decided to divorce her quietly so she would not be in disgrace. O Lord, God of Abraham, Mary, is my Mary pregnant? How can this happen? I must abandon her secretly. But that night the angel of the Lord appeared to him in a dream.
Joseph, Joseph, son of David, don't be afraid to take Mary as your wife to take home. The baby inside her is from the Holy Spirit. She's going to have a son. You must give him the name Jesus. You must give him the name Jesus because he will save his people from their sins. Joseph wakes up. Lord God, here is your servant, ready to obey your order. Let your will be done in my life as it is in heaven. In those days, the emperor issued a decree to make census, and each person had to go to their native town to be registered. So Joseph took Mary, who was great with the child, from Nazareth to Bethlehem on a hard journey. When Mary and Joseph arrived Bethlehem, they looked for a place to stay. Sir, may we have a room to stay for night as my wife is heavy with child? No, sir, there is no place. Go from here. Sir, may we have a room to stay for night as my wife is heavy with child? No, sir, there's no place in the inn. Sir, may we have a room to stay for night as my wife is heavy with child? Sir, I feel pity at your sight of your pregnant wife, but there is no place to stay in the inn. If you are willing to stay in the shed of animals, you cannot stay outside in this dark, chilling night. Thank you, sir. Now, when Jesus was born in Bethlehem of Judah, in the days of Herod the king, behold, there came wise men from the east. Brother, where are you coming from? On what purpose? May I know you? Yes, brother, I too have seen the star and came to worship the mighty one that is born. Brother, you also traveling from on what purpose? I am traveling from the land of Greece. I seen a wonderful star in the east. I want to find out the greatest king then is born. Search of the king of Judah. Your Majesty, someone came for you from the east. Who are they? Let them enter my royal presence. Who are you? On what purpose you entered my land? My lord, I have seen the star of the east and came to worship him. Where is the king of Judah born? I thought that the Christ born in Bethlehem, Nile, Jerusalem. Do you know more about the place? No, Lord. After finding him, let me know. I will also come and worship him. Now you may leave my court. King Herod had no intention to worship the baby. Jealously and fear lived in his heart. He planned to kill the child. Another king, apart from me, I won't let him live. I shall be the only ruler of this kingdom and not anyone else. When shepherds were watching over their flocks at night, an angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. Do not afraid. I bring you good news of great joy. It is for all the people. Today in
the town of David, a Savior has been born for you. He is Christ the Lord. Oh, what a wonderful sight. The news of the Lord that has been brought to us. Let us go quickly to the city of David and see the wonder baby. Let's go to Bethlehem to see and praise the Lord our Savior. May our humble offering be acceptable in His sight. Let's go. I've heard about this baby boy who's come to earth to bring us joy, and I just want to sing this song to you. Emmanuel has come to earth, the Virgin Mary given birth into a world that sings out hallelujah, 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 hallelujah. A couple came to Bethlehem, expecting child, they searched the inn to find a place for you were coming soon. There was no room for them to stay, so in a manger filled with hay, God's only Son was born. Oh, hallelujah, hallelujah, the shepherds left their flocks by night to see this baby wrapped in light. A host of angels led them all to you. It was just as చిన్నారులను దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు సీనియర్ గర్ల్స్ డాన్స్ బై సీనియర్ గర్ల్స్ ఏలో ఏలో. సంతోషాలే పొంగేనండి హైలెస్సా. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఏలో 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 అంటూ వచ్చాడండి గొల్లలు,
సంతోషాలే పొంగనండి ఐలస దారి చూపి